తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సాయంత్రం 6 గంటల నుంచే చలి మొదలవుతోంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు మొదలయ్యాయి. ఇక మిగతా జిల్లాల్లోనూ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలైతే 10 డిగ్రీల నుంచి 12.6 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. 4 జిల్లాల్లో 6 డిగ్రీలు, 2 జిల్లాల్లో 7 నుంచి 7.9, 7 జిల్లాల్లో 8 నుంచి 8.9, మరో 7 జిల్లాల్లో 9 నుంచి 9.9 డిగ్రీల మధ్య రాష్ట్ర ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. 5 జిల్లాల్లో 10 డిగ్రీలు, ఇంకో 8 జిల్లాల్లో 11 నుంచి 12.6 డిగ్రీల మధ్య నైట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యల్పంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 6.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా జరాంసంగాలో 6.4, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 6.9 డిగ్రీల చొప్పున టెంపరేచర్ రికార్డ్ అయింది. రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో 7.6 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బీబీపేటలో 7.9, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 8.1, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 8.2, నిర్మల్ జిల్లా పెంబిలో 8.3, నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 8.4, మహబూబ్నగర్ జిల్లా సల్కార్పేటలో 8.6, రాజన్న సిరిసిల్ల జిల్లా మానాలలో 8.7, నారాయణపేట జిల్లా కోస్గిలో 8.9, జగిత్యాల జిల్లా మన్నెగూడెంలో 9.1, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారంలో 9.3, మంచిర్యాల జిల్లా దేవులవాడలో 9.5, పెద్దపల్లి జిల్లా ములకలపల్లిలో 9.5, నాగర్ కర్నూలు జిల్లా తోటపల్లిలో 9.6, కరీంనగర్ జిల్లా వెదురుగుట్టలో 9.8, ములుగు జిల్లా మేడారంలో 9.9 డిగ్రీలు, జీహెచ్ఎంసీ పరిధిలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అయితే పెరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయండి రవీంద్ర. పద్మ, ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి చలి తీవ్రత చాలా ఉంది. మొత్తం మీద తెలియజేసినట్టయితే గత 4 రోజుల నుండి అయితే వివిధ జిల్లాల నుంచి కూడా మీరు చెప్పిన విధంగా వివిధ జిల్లాల నుంచి ఒక్కొక్క డిగ్రీలు అంటే డిస్క్రీజ్ అవుతూ కాడ ఎక్కువ అవుతూ ఉన్నది. అంటే మొత్తానికైతే చలి తీవ్రత అనేది తెలంగాణ ప్రాంతంలోనే అటవీ ప్రాంతాలలో అయితే ఇంకెక్కువ ఉండే. సిటీలో కూడా ఇది బాగా గతంలో ఎప్పుడు కూడా ఇంత చలి తీవ్రత లేదనేది కూడా చాలా పెద్ద వలస పూర్వీకులు చెప్తున్నారు. అంటే సాయంత్రం 6 అయిందంటే చలి మంటలతో వేసుకొని రాత్రి 11-12 గంటల దాకా వాళ్ళు దానికి ఏమంటే ఆ చలికి ఆ వేడిని ఆకర్షించడం అవుతున్నారు. అంటే చలి తీవ్రత చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దాని ప్రభావం చాలా బిడ్డగానే ఉండదు. ఇప్పుడు 10 అయినప్పటికీ సూర్యుడు ఇంత ఉదయం ఇంత ఎండ వస్తున్నప్పటికీ కూడా అది ఇంకా తీవ్రత తగ్గకుండానే ఆ చలి ఇంట్లోకెళ్ళి బయటికి రాలేటువంటి పరిస్థితి ఉంది. అంటే అటవీ ప్రాంతాలలో అయితే మంచుతో కూడుకున్నటువంటి ఏదైతే ఉందో అది హిమాలయ శిఖరాలలో ఉన్నటువంటి మంచుతో ఎలా అయితే ఉంటుందో అదే ఉండదు జంగల్ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. ఆ లైటింగ్స్ మొత్తం వచ్చినప్పటికీ కూడా అక్కడ ఎక్కడ కూడా వారికి దారి కనిపించడం లేదు. అక్కడ పోలీసు వారు కూడా దానికి కొంత ప్రికాషన్ తీసుకొని వాళ్ళు సమాచారం పోలీస్ స్టేషన్ మొబైల్ టు మొబైల్ చెప్పుకుంటూ వన్ వే పెట్టి బ్రేకప్ చేస్తున్నారు. వెహికల్ ఎక్కడ కూడా పోనీయడం లేదు. ఎదురుగా వచ్చే వెహికల్ యాక్సిడెంట్ అయితే ప్రమాదం జరుగుతుందనే భావనతో పోలీసు అధికారులంతా కూడా అప్రమత్తమై రోడ్ బట్టి లైటింగ్స్ పెట్టుకోండి వద్ద కూడా బ్రేకప్ చేసుకుంటూ వాళ్ళని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నారు మొబైల్ వెహికల్ ద్వారా. అంటే ఇంత తీవ్రత ఉంటే ఇంత అలర్ట్ గా అధికారులంతా అవుతూ పబ్లిక్ ను ఎప్పటికప్పుడు మొబిలైజేషన్ చేస్తున్నారు. వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్నది. పిల్లలు కూడా, వృద్ధులు, తర్వాత ఏదైతే కూడా చేయాలి తప్ప తీసుకోవద్దు. ఇంత చలిని మాత్రం ఎవరు కూడా వేగంగా తీసుకోవద్దు. ఖచ్చితంగా మీరు ప్రికాషన్స్ పాటించాలి. వాతావరణ శాఖ చెప్పినవి కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో అది కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ రవీందర్.